హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ అంటేనే కేక్ లేకుండా న్యూ ఇయర్ కంప్లీట్ అవ్వదు కదా. సో అందుకే ఈరోజు ఒక హెల్దీ కేక్తో మీ ముందుకైతే వచ్చేసాను. కేక్ రెసిపీ కోసం వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. మన న్యూ ఇయర్ని ఒక హెల్దీ కేక్తో హెల్దీగా స్టార్ట్ చేసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పొద్దున్నే మనం కేక్ చేయాలన్నా ఏం చేయాలన్నా లంచ్ బాక్స్ పెట్టి ఇంట్లో వాళ్ళని పంపించేయాలి కాబట్టి లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూసేద్దాం. ఈరోజు లంచ్ బాక్స్లోకి నేను ఎగ్ బుర్జీ చేస్తున్నాను. నార్మల్ ఎగ్ బుర్జీ కాదు, గోబీ ఎగ్ బుర్జీ. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దరిపోద్ది. రోటీ, చపాతీ, రైస్ మీరు ఎందులో తిన్నా బాగుంటుంది. ముందుగా గోబీని నీట్గా వాష్ చేసుకొని చక్కగా చాపర్లో అయితే వేసుకొని ఇలా చాప్ చేసేసుకోండి. ఈ కర్రీకి ఆనియన్స్ అవసరం లేదు. ఆనియన్స్ బేస్గానే గోబీని అయితే మనం యూజ్ చేస్తాం. సో ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసాను. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టుకున్న గోబీని అయితే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేయండి. గోబీ కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఒక 5 మినిట్స్ గోబీని కుక్ చేసేసుకున్న తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది కర్రీ అయితే. ఈ టైంలో ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా మీకు నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు అలా షేర్ చేస్తే మన వీడియోకి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు మంచి మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. మీ చిన్న లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ లైక్ చేయండి. తర్వాత ఎగ్స్ అయితే కొట్టి వేసేస్తున్నాను. ఇందులో వేసిన తర్వాత అలా వదిలేయకుండా ఎగ్స్ను ఒకసారి గోబీతో చక్కగా మిక్స్ చేయండి. అప్పుడు ప్రతి గోబీ పీస్కి ఎగ్ పట్టి కోట్ అవుతుందన్నమాట. దానివల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. మీరు బైట్ చేసినప్పుడు పైన ఎగ్ కోటెడ్, లోపల గోబీ అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక్కసారి లిడ్ క్లోజ్ చేస్తే ఎగ్ అంతా ఇలా సెటిల్ అవుతుంది. తర్వాత మీకు ఇష్టమైన సైజులో స్క్రాంబుల్ చేసేసుకోండి ఎగ్ని. అంతే, ఎగ్ బుర్జీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఫ్రెష్గా ధనియా అయితే వేసేసి లాస్ట్లో మిక్స్ చేసేసుకుంటే యమ్మీ యమ్మీ గోబీ ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోతుంది. ఇది ఈరోజు మా లంచ్ బాక్స్ అయితే. రోటీ, రైతాలో ఫ్రెష్గా గ్రైండ్ చేసిన జీరా పౌడర్ అయితే కలిపాను. కర్రీ అండ్ జున్ను నిన్న మీకు చెప్పాను కదా ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా ఉంటుందని, ఇలా అయితే అవుతుంది. అది జున్ను మ్యాటర్ అయితే. ఇంకా అలా ఆఫీస్కి పంపించేసిన తర్వాత ఏదో సోక్ చేయడానికని ఈ కబోర్డ్ తీశాను నేను. తీస్తే ఒక జార్ చేతిలోకి వచ్చేసింది. అంటే అక్కడ మెస్సీగా ఉందనమాట. అన్ని ఫ్రంట్కి వచ్చేసినాయి, వెనకాలేం ప్లేస్ ఖాళీ ఉంది. సరే దీన్ని సర్దపోతే గ్లాస్ జార్స్ కదా, ఒకటి కింద పడి టుప్పుమన్నా అంతే సంగతులు. అందుకని ఇమీడియట్గా సర్దేస్తున్నాను. ఇలాంటి పనులు మనం ఎప్పుడు చూసినప్పుడు అప్పుడు సర్దేసుకుంటేనే ఈజీగా అయిపోద్ది. లేదు తర్వాత చేద్దాం అంటే ఇంట్లో వస్తువులు పాడైపోతే, ప్లస్ ఆ గాజు బౌల్ ఏదన్నా ఒకటి బ్రేక్ అయిందనుకోండి, ఆ క్లీనింగ్కి బోల్డ్ అంత తలనొప్పి, ఆ పీసెస్ అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇదంతా ఎందుకు, మనకు మనీ కూడా లాస్ కదా. అందుకని ఒక్క నిమిషం టైం తీసుకుంటే ఇది చేయడానికి నాకు 3 మినిట్స్ పట్టింది. ఎగ్జాక్ట్గా నేను చెప్తున్నాను, లెస్ దాన్ 5 మినిట్స్. కానీ చేయకపోతే అలానే ఉండిపోద్ది. నేనేం డీప్ క్లీన్ చేయట్లేదు, కింద పేపర్స్ క్లీన్ చేయడం అలాంటిదంతా. జస్ట్ జార్స్ పొజిషన్ని చక్కగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను, ఇంతకుముందు ఎలా ఉంటుందో అలా. ఈ గ్యాప్లో కొన్ని రీఫిల్ చేయాల్సినవి కూడా ఉంటే అవి కూడా రీఫిల్ చేసి పెట్టేస్తున్నాను. లైక్ బాదం పప్పులు అయిపోయినాయి. ఇక్కడ ఒక జార్ ఖాళీగా ఉంది, అందులో నిన్న రాగులు ఓపెన్ చేశాను, అవి అయితే పోసేసుకున్నాను. ఇలా అన్నీ పెట్టేసుకొని సర్దేసుకుంటే నీట్గా ఎప్పటి పని అప్పుడు అయిపోతుంది. హోమ్ మేకింగ్లో ఇదే కదా టెక్నిక్. మనకి ఏది ఎక్కడ ఎప్పుడు మెస్సీగా కనిపిస్తే అప్పుడు క్లీన్ చేసేయడమే. క్లీనింగ్ రొటీన్స్ ఎలాగో ఉంటూనే ఉంటాయి, ఇలాంటివన్నీ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇది ఒక నెవర్ ఎండింగ్ వర్క్ నేను చెప్పినట్టే. ఇలాంటి మంచి మంచి ఆర్గనైజింగ్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి. సో ఒక్కసారి ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇలా ఈ షెల్ఫ్ అయితే సర్దేసిన తర్వాత మిగతా పనులు అయితే చేసేసుకున్నాను నేను. అది సెల్ఫ్ స్టోరీ అయితే. ఇంకా చెప్పాను కదా న్యూ ఇయర్ కోసం మీకు ఒక హెల్తీ కేక్ చూపిస్తానని. ఈరోజు మనం గోధుమ పిండి బెల్లంతో ఒక మంచి కేక్ రెసిపీ అయితే చూడబోతున్నాం. ఇది ముందు రోజే నేను ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే, మీరు ఈరోజు ఈవినింగ్ ట్రై చేసేసి మీ న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంటారని. సో ముందుగా నేను ఇది ప్యాన్లో అయితే చేస్తున్నాను కాబట్టి నా దగ్గర ఉన్న ఓల్డ్ ప్రెషర్ కుక్కర్ని ప్రీ హీట్కి అయితే పెట్టేశాను. ప్రీ హీట్ కోసం బేస్ నేను సాల్ట్ వేసి ఆ స్టాండ్ పెట్టేశాను.
కుక్కర్ లిడ్కి మాత్రం మీరు గ్యాస్ కట్ అండ్ విజిల్ పెట్టకుండా ప్రీ హీట్కి పెట్టండి. అది 10 మినిట్స్ ప్రీ హీట్ అయ్యేలోపు నేను ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. 1 కప్పు గోధుమ పిండికి 3/4 కప్పు పాలు, 3/4 కప్పు బెల్లము, 1/4 కప్పు నెయ్యి అయితే తీసుకున్నాను నేను. మీరు రిఫైన్డ్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. ముందుగా బెల్లం తీసుకొని అందులో 3/4 కప్పు పాలు, 1/4 కప్పు నెయ్యి అయితే వేసి ఇలా చక్కగా మిక్సీ జార్లో బ్లెండ్ చేసేసుకోండి. ఇప్పుడు చూసారా ఒక థిక్ టెక్స్చర్లో వచ్చేసింది చక్కగా. మీ దగ్గర ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి, 3/4 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసుకొని ఇలా విస్కర్తో చక్కగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి బీట్ చేస్తూ. మీరు ఎంత బాగా మిక్స్ చేస్తూ ఉంటే పిండిని అంత బాగా మీకు ఫ్లఫీగా కేక్ అయితే వస్తుంది. టాలెంట్ అంతా ఈ మిక్సింగ్లోనే ఉంటుంది. మీరు అలా కాకుండా ఒక స్పాచులా తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు కదా, అలా కూడా మిక్స్ చేసుకోవచ్చు. లేక ఇలా విస్కర్తో విస్క్ చేస్తే మాత్రం చాలా ఫాస్ట్గా మిక్స్ చేయాలి. మీకు చూసారు కదా, ఇప్పుడు కొంచెం బాగా థిక్గా ఉంది కదా. ఇప్పుడు మధ్య మధ్యలో సరిపడా పాలు అయితే యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. నేను 3/4 కప్పు పాలు అన్నాను కదా, ఈ బ్యాటర్ అంతా అడ్జస్ట్ చేయడానికి నాకు 1 కప్పు మిల్క్ అయితే పట్టాయి. ఇలా నీట్గా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. కేక్కి ఏ డౌట్ లేకుండా ఫ్లఫీగా వస్తుంది. ఈ గ్యాప్లో నేను డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఏం లేవులేండి, బాదం, జీడిపప్పు అయితే కట్ చేసి పెట్టాను. అండ్ మీరు ఇక్కడ ఒక 2 డ్రాప్స్ అయితే నేను వెనిలా ఎసెన్స్ అయితే వేసాను. మంచి స్మెల్ వస్తూ బాగుంటుంది. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ అవైలబుల్ లేకపోతే 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అయితే వేసేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసిన జీడిపప్పు, బాదం పప్పు కొన్ని బ్యాటర్లో అయితే యాడ్ చేశాను. అవి పంట కింద తగులుతూ బాగుంటాయి. ఇంకా బ్యాటర్ రెడీ అయిపోయింది కాబట్టి కేక్ మోల్డ్ రెడీ చేశాను. దాన్ని గీతో గ్రీస్ చేసుకొని ఇలా చక్కగా కొంచెం గోధుమ పిండి అయితే వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే మీకు కేక్ డీమోల్డ్ చేసుకునేప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ మిక్స్ అంతా నేను కేక్ మోల్డ్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇప్పుడు మిగిలిన డ్రై ఫ్రూట్స్ని పైనుండి వేసేసుకోండి. కేక్ అయిపోయాక వేసుకుంటే బాగుండదు. కేక్ ముందే వేసేసి మీరు బేక్ చేసుకుంటే ఆ బేకింగ్లో మంచి టేస్ట్ అయితే వస్తుంది డ్రై ఫ్రూట్స్కి. ఇంకా మీరు కేక్ ఎలా చేస్తారనేది నాతో షేర్ చేయండి, నేను రకరకాలుగా చేస్తానులేండి. ఇప్పుడు దీన్ని మనం 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్లో అయితే పెట్టేసుకొని మీరు ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకొని లో సైడే ఎక్కువ ఉండేలా చూసుకోండి. కరెక్ట్గా 30 మినిట్స్ బేక్ చేసుకుంటే కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ 30 మినిట్స్ అయిపోయింది. నేనైతే చెక్ చేస్తున్నాను చూడండి, నైఫ్తో ఇలా చెక్ చేస్తే నైఫ్ చూసారా ఎంత ప్లెయిన్గా వచ్చేసిందో, అంటే ఈ టైంకి కేక్ రెడీ అయిపోయినట్టే. ఆ తర్వాత తీసేసుకొని ఇంకా డీమోల్డ్ చేయడానికి ఒక్కసారి మీరు నైఫ్తో ఇలా అనేసారంటే ఈజీగా వచ్చేస్తుంది కేక్. ఇక్కడైతే నా కేక్ డీమోల్డ్ చేస్తాను. కలర్ చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో. అది కేక్ కూడా చాలా ఫ్లఫీగా వచ్చింది. నేను మీకు ఇప్పుడు కట్ చేసి కూడా చూపిస్తాను. ఇదే మెజర్మెంట్స్తో చక్కగా కేక్ అయితే ఇంట్లోనే హెల్తీగా చేసేసుకోండి. బెల్లంతో గోధుమ పిండితో చేసాం కాబట్టి హెల్తీ, మనం మైదా వాడలేదు కాబట్టి. ఇక్కడైతే చూడండి కేక్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో. నేను కొంచెం వేడిగా ఉండగానే డీమోల్డ్ చేస్తానులేండి, అందుకే పొగ వస్తుంది. ఇంత స్పాంజీగా చాలా బాగుంటుంది ఈ కేక్. మీకోసమే. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ మీరు ఏ పని స్టార్ట్ చేసినా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.